ఆంధ్రప్రదేశ్ అంతా కూడా నకిలీ మద్యం వ్యవహారం ఈవేళ అట్టుడుగుతుంది. మరి ఈ నకిలీ మద్యంలో కీలక పాత్ర సూత్రధారులు పాత్రధారులు టీడీపీలోనే ఉన్నారని ఆరోపణలు రావడం, టీడీపీకి సంబంధించిన ఒక వ్యక్తి ఆధారాలు లభించడం, మరి ఈ నకిలీ మద్య వ్యవహారాన్ని వైఎస్ఆర్సీపీపై నెట్టివేసేందుకు కూటమి పెద్దలు ప్రయత్నాలు చేయడం, ఇవన్నీ కూడా ఒక తంతుగా నడుస్తుంది ఆంధ్రప్రదేశ్. సందట్లో సడేమిరా అన్నట్టుగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎక్సైజ్ శాఖని రంగంలో దించారు. అసలు ఎక్సైజ్ శాఖ రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో సమగ్రంగా సక్రమంగా పనిచేస్తే ఈ నకిలీ మద్యం వ్యవహారం ఉంటుందా? అసలు దానికి అవకాశమే ఉంటుందా? ఎక్సైజ్ అధికారులు ఎక్కడికక్కడే రాజకీయ నాయకులతో పొల్యూట్ అయ్యి చూసి చూడనట్టు వ్యవహరించడం, లక్షల కోట్ల రూపాయలు డీల్తో మామూలుతో ఎక్కడికాడే సైలెంట్ అవడం. మరి ఉదాహరణే అన్నమయ్య జిల్లా తంబలపల్లిలో టీడీపీ ఇన్ఛార్జి జయచంద్రారెడ్డి చేసిన ఈ నకిలీ మద్యం వ్యవహారంలో అక్కడ ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్, ఎక్సైజ్ అధికారులు కూడా వత్తాసు పలికి మౌనంగా ఉండి లక్షల రూపాయలు లంచాలు అందుకుని సైలెంట్ అవ్వడం వల్ల ఈవేళ ఈ నకిలీ మద్యం వ్యవహారం రాష్ట్రంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఒక విధంగా పెద్ద దెబ్బ అని చెప్పాలి. ఇలాంటి పరిస్థితుల్లో మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక కొత్త అడుగు వేసి ఎక్సైజ్ శాఖని అప్రమత్తం చేస్తుంది. ఎక్సైజ్ శాఖ అధికారులు ఇప్పుడు జిల్లాల్లో క్యూఆర్ కోడ్ పెట్టి ఎక్కడైతే బార్లో కానీ వైన్స్లో కానీ ఎక్కడైతే మద్యం అమ్మకాలు జరుగుతున్నాయో అమ్మకాల దగ్గర క్యూఆర్ కోడ్ పెట్టి ఏదైతే మద్యం బాటిల్ ఉంటుందో మద్యం బాటిల్ పైన మూత ఒకసారి స్కాన్ చేసి అప్పుడు మాత్రమే అమ్మకాలు జరపాలి. ఇవన్నీ సాధ్యపడతాయా? ఎక్సైజ్ అధికారుల సిబ్బంది ఎంతమంది ఉన్నారు? ఎన్ని బ్రాందీ షాపులు ఉన్నాయి? ఎన్ని బార్లు ఉన్నాయి? ఇవన్నీ పర్యవేక్షించడానికి అంత సమయం ఉందా? సిబ్బంది వెళ్ళగలరా? మరి బార్లకి మద్యం షాపులకి ఎక్సైజ్ అధికారులకి విడదీరాని బంధం. నెలవారీ వసూళ్ళు ఉంటాయి, నెలవారీ మామూళ్ళు ఉంటాయి. ఇవన్నీ ఎవరికి తెలియని విషయాలు కాదు. ఇవన్నీ ప్రతి నెల జరిగే ప్రక్రియ. మరి అలాంటప్పుడు వీళ్ళు ఎక్సైజర్లు బార్లకు వెళ్ళి మద్యం షాపులకు వెళ్ళి ఆ అమ్మకాలు జరిగేటప్పుడు సీల్ ఉందా లేదా, ఆ మూత పైన స్కాన్ అయ్యిందా లేదా, ఆ క్యూఆర్ కోడ్ చెక్ చేసుకుని అమ్మకాలు జరపాలంటే సాధ్యమా? మందు తాగే మందు ప్రియులు వెళ్ళి త్వరగా బాటిల్ ఇచ్చారా లేదా, మందు తాగారా లేదని చెప్పి అన్నట్టు ఉంటారు తప్ప వీళ్ళు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ఇవన్నీ చేసేదాకా ఎవరైతే మద్యం తాగడానికి వెళ్తారో వాళ్ళు ఆగుతారా? అంత అవకాశం ఉంటుందా? ఎక్సైజ్ అధికారులు ఇలా పర్యవేక్షణ చేయగలరా? సాధ్యపడుతుందా అనేది ప్రశ్న ఆంధ్రప్రదేశ్లో వినిపిస్తుంది. ఇప్పుడు మరి ఈ క్రమంలోనే ఇప్పటికే ఎక్సైజ్ అధికారులకి మరి ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. మరి జిల్లాలో ఉన్న ఎక్సైజ్ అధికారులు కాస్త కొంచెం కదలిక, కానీ ఎంత మాత్రం కదలిక వచ్చిందంటే కొద్ది కదలిక వచ్చింది. కొన్ని వైన్ షాపులకు వెళ్తున్నారు, ఏం జరుగుతుందో చూసి వెళ్ళిపోతున్నారు తప్ప అక్కడే ఉండి పర్యవేక్షించడం కానీ అసలు విక్రయాలు ఎలా జరుగుతున్నాయి, అసలు మద్యం దీంట్లో ఒరిజినల్ ఏంటి నకిలీ ఏంటి అని కనిపెట్టే అవకాశం ఎక్సైజ్ అధికారులకు సాధ్యపడుతుందా? ఒక లైసెన్స్ తీసుకున్న మద్య వ్యాపారస్తుడు బ్రాండ్లు గవర్నమెంట్ ఇచ్చే బ్రాండ్స్ ఏమైతున్నాయో ఆ బ్రాండ్స్ని తీసుకుని మళ్ళీ వీళ్ళు సొంతగా తయారు చేసి కొన్ని స్పిరిట్లు కలిపి మూతలు పెట్టి మళ్ళీ వీళ్ళు సీల్ చేసి అక్రమంగా నకిలీ మందు విక్రయాలు చేసి లక్షల రూపాయలు దోసుకున్నప్పుడు ఇవన్నీ ఎక్సైజ్ అధికారులు పర్యవేక్షించడం సాధ్యమేనా అనే ప్రశ్న ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఉత్పన్నమవుతుంది. మరి ఎక్సైజ్ అధికారులు ప్రభుత్వం చేసి ఈ ప్రయోగం సక్సెస్ అవుతుందంటే సక్సెస్ కాదనేది మందు ప్రియులు చెప్తున్నారు. మరి ఖచ్చితంగా ఎక్సైజ్ అధికారులకు అంత అవకాశం ఉంటుందా? ప్రతి షాపుకి వెళ్ళగలరా? ఏ విధంగా చేయగలరు? ఇప్పుడే అంత సమస్య జటిలంగా మారే అవకాశం ఉంది. మరి ప్రభుత్వం చేస్తున్న ఈ ప్రయత్నం ఈ మద్యం షాపుల్లో బ్రాందీ బాటిల్ మీద లేకపోతే బాటిల్స్ ఏమైతే బీర్ బాటిల్స్ మీద స్కాన్ చేయడం, క్యూఆర్ కోడ్ చెక్ చేయడం, ఇవన్నీ కూడా చేసి విక్రయాలు ఏ విధంగా జరుగుతుందో చూడాలి. మరి అక్కడ కూడా ఎక్సైజ్ అధికారులు లైసెన్స్దారులతో కుమ్మక్కయ్యే అవకాశం లేకపోలేదు. ఖచ్చితంగా ఒప్పందాలు ఉంటాయి. ఏదో ఒక రోజు వస్తారు తూతూ మంత్రంగా ఎక్సైజ్ ఉన్నతాధికారులు ఆదేశాలు కాబట్టి ఏదో ఎక్సైజ్ జిల్లాలో ఉన్న అధికారులు తూతూ మంత్రంగా వెళ్తారు, రెండో రోజు మళ్ళీ మామూలే. కాబట్టి ఇవన్నీ పగడబందిగా జరిగే అవకాశం ఉందా అంటే
ఉండదనేది ప్రభుత్వానికి తెలుసు. కాకపోతే రాజకీయ పరంగా ప్రస్తుతం ఉన్న విమర్శలు దాటిని తట్టుకోవాలంటే ఏదో ఒక ప్రయోగం చేయాలి. కాబట్టి ప్రభుత్వం ఆ ప్రయోగం చేయడానికి ముందుకు వచ్చింది తప్ప ఇది ఎక్కువ రోజులు కొనసాగే అవకాశం చాలా తక్కువ. మరి క్యూఆర్ స్కాన్ పెట్టి ఇవన్నీ కూడా క్యూఆర్ కోడ్తో చేయడం సాధ్యమేనంటే సాధ్యం కాదని తెలుసు. కాదు ఒక ప్రయత్నం చేస్తారు. ఇది ఏ మేరకు సక్సెస్ అవుతుందో చూడాలి. మరి మందు ప్రియులు దీన్ని ఏ విధంగా స్వీకరిస్తారో చూడాలి. నకిలీ మద్యం ఆపడం సాధ్యమా కాదనేది కొద్ది రోజులు అయితే కానీ ఎక్సైజ్ అధికారుల యొక్క పనితీరు పైన లైసెన్స్ దారులకు ఎక్సైజ్ దారుల మధ్య ఉన్న ఒప్పందాలు ఏంటో కానీ అవన్నీ చూస్తే కానీ ఇది సాధ్యపడుతుందో లేదో చూద్దాం. మరి థ్యాంక్ యూ. మోటార్ సైకిల్ ప్రియులకు శుభవార్త. ఇప్పుడు మన ఏలూరు ఎస్ఆర్కే బైక్స్ లో ప్రపంచ ప్రఖ్యాతి పొందిన జావా, ఎస్డి, బిఎస్ఏ మోటార్ సైకిల్స్ అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ లెజెండరీ బ్రాండ్స్ ని స్వయంగా టెస్ట్ డ్రైవ్ చేసి ప్రత్యేకమైన అనుభూతిని పొందండి. 4 సంవత్సరాలు లేదా 50,000 కిలోమీటర్స్ వరకు వారంటీ, రోడ్ సైడ్ అసిస్టెంట్స్ వంటి ఎన్నో ఆధునిక ఫీచర్స్ తో మన ఎస్ఆర్కే బైక్స్ లో మీ సొంతం చేసుకోండి. సర్వీస్ గురించి చింత అవసరం లేదు. అత్యాధునిక ఫీచర్స్ కలిగిన సర్వీస్ ఎల్లవేళలా మన ఏలూరు ఎస్ఆర్కే బైక్ షోరూమ్ లో అందరికీ అందుబాటులో ఉంటుంది. మా అడ్రస్ ఎస్ఆర్కే బైక్స్, రిలయన్స్ పెట్రోల్ బంక్ దగ్గర, వసంత్ మహల్ సెంటర్, జిఎన్టీ రోడ్, ఏలూరు. మా ఫోన్ నెంబర్స్ 8179353366, 8179453366.